హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డే 7 ఆఫ్ నవరాత్రి. ఈరోజు నేనైతే రామాలయం టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్ ఇది. యాక్చువల్లీ అయితే మార్నింగ్ వెళ్ళాలి, కానీ కొంచెం మార్నింగ్ టైర్డ్ అయిపోవడం వల్ల ఈరోజు అయితే ఈవినింగ్ వచ్చాను టెంపుల్కి. ఈ టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ మనం రాముల వారిని అయితే దర్శించుకోవచ్చు. రాముల వారి ఇంకా సీతమ్మకి ఆపోజిట్లానే హనుమంతుడు కూడా ఉంటాడు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసా కూర్చొని చదువుకోవచ్చు మనం ఇక్కడ టెంపుల్లో. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో అయితే నవరాత్రులు అయితే బాగా జరుపుతారు. ఇంకా రాముల వారి కళ్యాణం కూడా జరుపుతారు. ఎందుకంటే ఓన్లీ రాముల వారే కాకుండా ఇక్కడ ఈ గుడిలో ఓన్లీ సీతారాములే కాకుండా నవగ్రహాలు, గణపతి, ఇంకా శివయ్య, ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు. ఎవ్రీ ఇయర్ నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టారు. ఇంకా కార్తీక మాసం వచ్చినప్పుడు అయితే ఈ టెంపుల్ అయితే చాలా జనాలతో అయితే నిండిపోతుంది కార్తీక మాసంలో. ఇక్కడ చూస్తున్నారు కదా గణపయ్య. మనం ఈ గుడిలో అర్చన చేయించుకోవచ్చు, ఇంకా అభిషేకం చేయొచ్చు దేవుడికి. కాకపోతే ఏంటంటే అర్చన ఇంకా కుంకుమార్చన ఇవన్నీ మార్నింగే చేస్తారు. అభిషేకం చూడండి, శివయ్యకి అభిషేకం కూడా చేయొచ్చు ఇక్కడ మనము. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఎంత బాగా అలంకరించారో చూడండి. అమ్మవారు చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. అసలుకి చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని ఇక్కడ పంతులు వారు. ఈ టెంపుల్ అయితే ఇంటికి దగ్గరలోనే కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇక్కడ మనకి అలంకారాలు అమ్మవారు ఏ రోజు ఏ అలంకారం అనేది 11 days ఉంది కాబట్టి అక్కడైతే పోస్టర్ లాగా పెట్టారు వాళ్ళు, ఈజీగా అర్థం అవ్వడానికి. నేను ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి ఇంకా పూజకైతే టైం ఉన్నట్టుంది. పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. పూజారి గారు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు పూజకి. డే 7 ఆఫ్ నవరాత్రి అయితే ఇలా గడిచిపోయింది. మళ్ళీ ఓవరాల్ అయితే ఒకసారి అయితే మనం టెంపుల్ని అయితే చూద్దాము ఎలా ఉందో. చాలా పాత గుడే కానీ బాగుంటుంది. నా డే 7 ఆఫ్ నవరాత్రి అయితే రామాలయం టెంపుల్లో గడిచిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. స్టే ట్యూన్ ఫర్ టుమారో వీడియో. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.